తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా వేల్కావిడి ఉత్సవం వైభవంగా జరిగింది. తమిళనాడు పళనిమలైలో నిర్వహించే మాదిరిగా ఘనంగా నిర్వహించారు. గ్రామంలో వీర్రాజు మామిడి కమిటీ సభ్యులు గత 12 ఏళ్లుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కార్యక్రమాన్ని ఏటా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈసారి కూడా వేల్కావిడి ఉత్సవం అద్భుతంగా జరిగింది. తొలుత స్వామివారిని అష్టలక్ష్మి సమేత వాహనంపై వేయించేసి గ్రామ పురవీధులపై ఊరేగించారు. మాలలు ధరించిన 220 మంది సుబ్రహ్మణ్యేశ్వర స్వాములు ఉత్సవంలో నృత్యాలు చేస్తూ ఆధ్యాత్మికతను చాటారు. స్వామివారికి అడుగడుగున హారతులు పడుతూ ఉత్సవ మూర్తులను దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం సుబ్రహ్మణ్య మాలాధారులు సుబ్రహ్మణ్య కావడి భుజాన ధరించి పేటుతుల్లి ఆడుతూ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామివారి మాల ధరించి కావిడి భుజం ఎత్తుకున్న స్వాములు తమపై నుంచి దాటితే పిల్లలు పుడతారన్న నమ్మకంతో మహిళలు స్వాములు నడిచే దారిలో పడుకున్నారు. వారిపై నుంచి కావిడి పట్టుకుని స్వాములు దాటారు. ఈ సందర్భంగా అడుగడుగున మహిళలు దీక్షాదారుల పాదాల పసుపు నీళ్లు చల్లుతూ స్వాగతం పలికారు. అదేవిధంగా శనివారం జరిగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగు చర్యలు చేపట్టామని కమిటీ సభ్యులు తెలిపారు. అనపర్తి గ్రామం వీర్రాజు మామిడి దగ్గర వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా చక్కగా 11 రోజుల ముందుగా ఈ యొక్క భక్తుల చేత విశేషంగా మాలాధారణ చేస్తూ ఉదయకాలంలోనూ సాయంకాలంలోనూ చక్కగా స్వామివారికి అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు భక్తులు శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా స్వామివారి యొక్క మాలాధారణ చేయడం వల్ల వారి యొక్క మనోభీష్టమన్నీ కూడా తప్పక నెరవేరుతాయిటండి. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అదేవిధంగా సమస్త రోగ నివృత్తి జరిగి కుజదోష నివారణ, కాలసర్పదోష నివారణ జరిగి చక్కనైనటువంటి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అనపర్తి గ్రామం వీర్రాజు మామిడి దగ్గర వేయించేసిన